అచ్చంపేట వెళ్తున్న మార్గ మధ్యలో కడతాల్ వద్ద ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఆగి రైతులతో ముచ్చటించారు హరీష్ రావు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? ఏ ఊరు? కడతాల్. మరి యూరియా తెచ్చినావా ఈ కాప? వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చెప్తున్నావు? మరి ఈ వానకాలం ఏం పెడుతున్నావు? వస్తుందా? కరెంటు కూడా ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అర్థమవుతలేదులే. మొన్న ఏమొచ్చింది? యాసంగి పంట నుంచి ఏమొచ్చింది సార్? వడ్ల మక్కల వడ్లు ఎంత తరుగు పెట్టిరా? ఇంకా తరుగు మస్తు పోయింది. ఎంత పెట్టిరు? ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు. నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా? 4 కిలోలు పెట్టారు సార్. 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచి కంటే సంచికి 50 కిలోలు ఎంతమంది కొట్టదా? 2 ఎకరాలకి వేసింది. ఎకరం ఒకసారి 8 ఎకరాలు 6 ఎకరాలకు ఎగబెట్టిండు. రేవంత్ రెడ్డి 2 వచ్చింది 6 ఎగబెట్టాడు. మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు. రైతులు ఏమనుకుంటారు? ఏం పెట్టిండే వాడు? రైతు బీమా బంద్ పెట్టి బోనస్ బోగస్ చేసాడు, కరెంట్ ఆగం చేసి ఒక్కటి చెప్తున్నా కానీ చేసింది మర్చిపోయి. ఏది మంచిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలకు తెచ్చింది. మళ్ళీ అందులో 4-5 రూపాయలు కట్ చేసి పాలైతే పాల రైతులైతే ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది. పడే కూడా తెలియకపోయేది. ఇప్పుడు అది ఎప్పుడు పడతలేదు. 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ 15 రోజులకు ఒకసారి వేస్తాడు. ఒకటి వేస్తాడు, 3 ఆపుకుంటాడు. స్టేట్ లో హైయెస్ట్ మీకు విజయవాడలో 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది. అన్ని ఇబ్బందులు ఉన్నాయా? మరి ఏం చేద్దాం చెప్పే? ఏం చేద్దాం? మళ్ళీ వచ్చేసరికి వచ్చేసరికి మంచిగా కేసీఆర్ వస్తేనే మంచిగా. మొన్న టేసిన నిజత చెప్పింది. ఇక నిజత కంటే నేనేం లేదా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇక్కడ చేసిన కానీ ఈ జనం తట్టుకొని ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏమనుకో పరిశాన్ అవుతుంది. ఇంటర్నెట్ చేస్తూ ఎట్లా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాప ఎన్ని సంచులు తెచ్చినావు యూరియా? ఇప్పుడు వానకాలం పంచాయతీ దొరికి ఇక ఆడికి తోడుకుండా సర్దించా. బ్లాక్ లో ఉన్నావా? బ్లాక్ లే కాదు, ఆయన తనబడి అంటే ఆయన తనుకున్నా ఈ తనుకో ఆ బుక్ అయిన ఆ బుక్ అయిన సేఫాద్రోకి పంపుతున్నాం. దుంతున్నా ఏం పెడతావే? మక్కల ఇక మక్కలే పెట్టాలి. ఇక పెట్టలేదు. ఇప్పుడు ఏం కొనాడు? మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈ తాప మక్కలు కొనడు బంధు, జొన్నలు కొనడు బంధు, ఏం కొన అంటుంది కదా. మరి ఏం కొన అంటుంది కానీ మరి ఏం చేయాలి?
మన పంట పండియాలన్నా వద్దా? ఆ పిండి సంచి కొంటే గుంటల మంది కంపల్సరీ కొనాలంటారు. అవును. ఒకటి ప్యాకెట్ ఇస్తుంది, ప్యాకెట్ 100 రూపాయలు అది ఖచ్చితంగా కొంటేనే ఈ రీతి అని చెప్పాలి. అంటుంటా మాకు అవసరం లేదంటే మీకు అవసరం లేకపోతే ఇది కూడా అవసరం లేకపోవాలి.